ఫ్రెండ్స్, ఈక్విడియస్ సమర్పించే మార్కెట్ క్లోజ్ కి స్వాగతం. సో నిన్న మనం చూసాం 24,000 మార్క్ ని దాటలేకపోయింది బికాస్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి. సో లాస్ట్ 3 days గా ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్ మనం కొనసాగుతాం చూసాం. అండ్ ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా ఐ థింక్ 24,082 దగ్గర క్లోజ్ అయినప్పటికీ ఒక డిసైసివ్ బ్రేక్అవుట్ అనేది మనకు కనపడలేదు. సో దీనికి ప్రధాన కారణం మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి నెగటివ్ న్యూస్ లేకపోయినా కూడా మనకి 11th July రోజు చూస్తే కనుక 23,072 లో ఫామ్ అయినాక ఆల్మోస్ట్ ఈ 5 సెషన్స్ లోనే 24,100 అంటే క్లోజ్ టు 1,050 పాయింట్స్ వరకు కూడా నిఫ్టీ పెరగటం చూసాం. సో ట్రంప్ న్యూస్ ఏదైతే వెలువడిందో ఐ థింక్ ఇరాన్ వార్, ఇరాన్ పీస్ ఇవన్నీ కూడా ఇది ఆల్రెడీ ఫ్యాక్టర్ అయిపోయింది లాస్ట్ 4-5 సెషన్స్ లో. సో ఫర్దర్ గా ఏం పాజిటివ్ న్యూస్ లేదు కాబట్టి మార్కెట్ కొంచెం హాల్ట్ తీసుకుని ఒక కన్సాలిడేషన్ కి వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది. ఏదైనప్పటికీ ఈ రోజు ఒక హ్యామర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ మనం రావటం చూసాం క్యాండిల్ స్టిక్స్ ప్రకారం. సో ఇలాంటి క్యాండిల్స్ టాప్ లో వచ్చినప్పుడు మేబీ కొద్ది కన్సాలిడేట్ అవుతుందా అనేది మనం మార్కెట్ వేచి చూడాలి రానున్న రోజుల్లో. అఫ్ కోర్స్ అప్పర్ సైడ్ మనకి 24,465 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అదైతే ఓపెన్ అప్ అయిపోయింది. బట్ అగైన్ 1,000 పాయింట్స్ పెరిగినాక కరెక్షన్ ఎంత వస్తుంది అనేది వెరీ ఛాలెంజింగ్ ఈ టైంలో. సో ఇమీడియట్ సపోర్ట్ అనేది మనకి నిఫ్టీ ప్రకారం చూస్తే కనుక 23,817 దగ్గర ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 220-230 పాయింట్స్ కిందనే సపోర్ట్ ఉంది. ఒకవేళ అది వచ్చినా కూడా ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఎందుకంటే 1,000 పాయింట్స్ పెరిగాక 20% రిట్రేస్మెంట్ అనేది ఇట్స్ వెరీ కామన్ అండ్ వెరీ హెల్దీ అని కూడా మనం ఉంటాం. అండ్ దాని తర్వాత 23,632 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దట్ విల్ బికమ్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. సో ఆల్ ఇన్ ఆల్ ఇప్పుడే అనుకున్న రేంజ్ మనం చూస్తే 23,600 నుంచి 24,460 ఈ 800 పాయింట్స్ రేంజ్ లోనే కదలడే ఛాన్సెస్ ఉంది. బట్ చార్టికలీ మనం చూస్తే కనుక నిఫ్టీ సిగ్నిఫికెంట్లీ రేంజ్ అనేది అప్పర్ సైడ్ కి జరగటం చూస్తున్నాం. సో ఆల్ దీస్ డేస్ మనం 22,800 అండ్ 23,600 అనుకున్న రేంజ్ ఇప్పుడు ఆ హైయర్ రేంజ్ బాటమ్ అయ్యే ఛాన్సెస్ ఉంది 23,600 అండ్ ప్రాబ్లీ 24,460 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక క్లియర్ రెసిస్టెన్స్ గా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా బై డిప్ స్ట్రాటజీని మనం అవలంబించాలి. ఇక నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి వెళ్లి చూస్తే కనుక ఐ థింక్ ప్లాట్ఫామ్ కంపెనీస్ గానీ, మెటల్స్ గానీ, FMCG ఆర్ కన్స్యూమర్ స్టేపుల్స్ లో ఒక మంచి బయింగ్ రావటం చూసాం. సో బిగ్గెస్ట్ గెయినర్ ఈ రోజు ట్రెంట్ నిలవటం చూసాం 7%. అండ్ అగైన్ BL ఈ రోజు ఒక 3% పెరగటం చూసాం బికాస్ ఆఫ్ డిఫెన్స్ స్పెండింగ్ 1.8 lakh crore కి రీచ్ అయింది అని ఒక వార్త రావటం తోటి. అదేవిధంగా లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో సెల్లింగ్ కి గురైన మెటల్స్ లైక్ హిండాల్కో, టాటా స్టీల్ కొద్ది పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అఫ్ కోర్స్ కొన్ని ఐటీ నేమ్స్ అండ్ BFSI సెగ్మెంట్ లో ఒక మంచి బయింగ్ అనేది ఎమర్జ్ అవటం చూసాం. సో విప్రో, టెక్ మహీంద్రా, HCL టెక్ లాంటి స్టాక్స్, అదేవిధంగా BFSI సెగ్మెంట్ లో ICICI బ్యాంక్, HDFC బ్యాంక్ లాంటి స్టాక్స్ లో గ్రీన్ గా మనకు క్లోజ్ అవటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ చాలా సెల్ ఆఫ్ కి గురైన సెక్టర్ చూస్తే కనుక ఆటో నేమ్స్ అని చెప్పుకోవాలి. బికాస్ టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ ఒక 9% దాకా క్రాక్ అవటం చూసాం ఈ రోజు. బిగ్గెస్ట్ లూజర్ అది నిఫ్టీలో. దానికి ప్రధాన కారణం JLR వాళ్ళ గైడెన్స్ ఏదైతే ఉన్నారో అది మిస్ అయింది. వాళ్ళు సేల్స్ అనేది తగ్గుతాయని ఒక గైడెన్స్ ఇవ్వడం తోటి చాలా వీక్ గా మనకి ట్రేడ్ అవుతాం చూసాం. మేబీ దాని స్పిల్ ఓవర్ అగైన్ కొన్ని ఆటో నేమ్స్ లైక్ ఐషర్ మోటార్, మారుతి లాంటి M&M లాంటి స్టాక్స్ ని నెగటివ్ కి ట్రాక్ చేశాయని చెప్పొచ్చు. ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ లో సెల్ ఆఫ్ ఈ రోజు కూడా గురవటం చూసాం. ONGC లాంటి స్టాక్స్ అండ్ కొన్ని ఎనర్జీ నేమ్స్ లో కూడా కొద్దిగా సెల్లింగ్ కి గురవటం చూసాం. అండ్ ఫార్మా నేమ్స్ లైక్ సిప్లా, ఇన్ఫాక్ట్ సిప్లా సెకండ్ బిగ్గెస్ట్ లూజర్ 1.5% పడుతుంది చూసాం. అండ్ BFSI సెగ్మెంట్ బాగున్నప్పటికీ కొన్ని నేమ్స్ లైక్ బజాజ్ ఫినాన్స్, యాక్సిస్, కోటక్ బ్యాంక్ లాంటి వాటిల్లో ఐ థింక్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు క్లియర్ గా ఎమర్జ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 3 days బ్యాక్ ఏదైతే హై ఫామ్ అయిందో 57,804 సో అది దాటలేకపోయింది. ఇక నిన్న ఒక డోజీ క్యాండిల్ తర్వాత ఈ రోజు అగైన్ ఒక హ్యామర్ కైండ్ ఆఫ్ బార్ రావటం చూసాం. సో ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు ఇందాక అనుకున్నట్టు కొంచెం హోల్ ఉంటుంది ఈ లెవెల్స్ లో, ఆర్ మేబీ కొంచెం సైడ్ వేస్ కి వెళ్లే ఛాన్సెస్ ఉంటుందని ఇండికేట్ చేస్తుంది. సో 53,000 నుంచి ఆల్మోస్ట్ 57,800, 4,000 to 5,000 పాయింట్స్ పెరిగినాక మేబీ ఒక 20% అంటే 1,000 పాయింట్స్ రియాక్ట్ అవడం వెరీ వెరీ కామన్ ఇలాంటి టైంలో. సో ఒక కీ సపోర్ట్ అనేది 56,800 దగ్గర ఉంది. అంటే ఆల్మోస్ట్ 800 పాయింట్స్ కిందనే సపోర్ట్ ఉంది. అండ్ ప్రాబ్లీ 200-day మూవింగ్ యావరేజ్ అవుతుందో 56,140. సో అదే ఒక మేజర్ సపోర్ట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి 1,400 పాయింట్స్ కిందనే ఒక మేజర్ సపోర్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అఫ్ కోర్స్ మనకి 59,500 లెవెల్స్ అయితే ఓపెన్ అప్ అయ్యాయి. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 2,000 పాయింట్స్ పైకి ఉన్నప్పటికీ 1,400 పాయింట్స్ కింద ఉంది కాబట్టి మేబీ ఒక డిప్ వస్తేనే, ఒక 800 పాయింట్స్ డిప్ వస్తేనే వన్ షుడ్ ట్రై టు ఎంటర్. అదర్వైజ్ రేంజ్ అనేది 56,100 నుంచి 59,500. సో ఈ 3,000-3,500 పాయింట్స్ లోనే
ఎక్కువ కదలాడే ఛాన్సెస్ ఉంది. సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో గెయినర్స్ చూస్తే కనుక ఐ థింక్ ప్రైవేట్ నేమ్స్ అండ్ కొంచెం స్పెక్యులేటివ్ నేమ్ బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్ గా నిలవడం చూసాం. 5% పెరిగింది. దాని తర్వాత యూఓబి, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, పిఎస్యు నేమ్స్ అన్ని కూడా బిట్వీన్ 1.5-2% పెరగడం చూసాం. ఇక స్టేట్ బ్యాంక్, పిఎన్బి లాంటివి అరౌండ్ 1%. అండ్ ఆఫ్ కోర్స్ బిగ్గెస్ట్ వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి అండ్ లార్జ్ క్యాప్ ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్ గా ఉన్నాయి. ఇందాకే నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఏవైతే ఉన్నాయో యాక్సిస్, కోటక్, ఏయూ అండ్ కోర్స్ ఏయూ, ఐడిఎఫ్సి లేవు, కానీ యాక్సిస్ అండ్ కోటక్ బ్యాంక్ కూడా నెగటివ్ గా ఈ రోజు ట్రేడ్ అవుతుంది. ఇక ఎఫ్ అండ్ నేమ్స్ లో ప్రాబ్లీ ఇట్స్ ఆల్ స్టాక్ స్పెసిఫిక్ అండ్ ప్రాబ్లీ న్యూస్ బేస్ మూవ్స్ అని చెప్పుకోవాలి. ఇందాకే అనుకున్నట్టు మనం ప్రాబ్లీ డిఫెన్స్ స్పెండింగ్ 1.8 lakh crores రీచ్ అవుతుంది అన్న ఒక వార్త తోటి పిడిఎల్ గానీ, హెచ్ఎల్ లాంటి స్టాక్స్ లో ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక పవర్ రిలేటెడ్ నేమ్స్, కేబుల్ నేమ్స్ అన్ని కూడా ఈ రోజు పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవటం చూసాం. సో స్టాక్స్ లైక్ కేఈఏ ఇండస్ట్రీస్ కానీ, జీవీటీఎండి, ఇవన్నీ కూడా దే డిడ్ వెరీ వెరీ గుడ్ అని చెప్పాలి. ఇన్ఫాక్ట్ వివో ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్ వస్తుంది ఒక వార్త రావడంతో డిక్సన్ ఈ రోజు 4% పెరగటం చూసాం. అదేవిధంగా కొన్ని ఐటీ నేమ్స్ లైక్ కేఫిన్, ఎంఫసిస్, బిఎఫ్ఎల్ లాంటి స్టాక్స్ లో కొద్ది పాజిటివ్ అనేది మనకు కనపడింది. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కానీ, పవర్ ఇండియా, ఇవన్నీ పవర్ రిలేటెడ్ నేమ్స్, ఇన్ఫ్రా నేమ్స్, ఈవెన్ ఐఆర్ఎఫ్సి లాంటి రైల్వే నేమ్స్, ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో ఐ థింక్ డిమార్ట్ లాంటి స్టాక్స్, క్యాపిటల్ గుడ్ సెగ్మెంట్ లో సిమెంట్స్ అండ్ ఈబీబీ లాంటివి, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ ఆఫ్ కోర్స్ మనకి సిడిఎస్ఎల్ అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ లాంటి స్టాక్స్ లో, క్యామ్స్ లాంటి వాటిలో పాజిటివ్ అనేది మనకు కనపడుతుంది చూసాం. సో ఈ రోజు సెల్లింగ్ కి గురైన నేమ్స్ లో మనం చూస్తే కనుక ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ లో కొద్ది సెల్ ఆఫ్ కి మనకు గురైంది. బికాస్ ఎన్ఎస్సి వాళ్ళ డ్రాఫ్ట్ ప్రాస్పెక్ట్స్ ఏవైతే ఉందో ఈ రోజు ఫైల్ చేస్తారు అని ఒక వార్త రావడం తోటి ఐ థింక్ బిఎస్సి ఒక 3.5%, ఎంసీఎక్స్ ఒక 1.5% వరకు కూడా కరెక్ట్ అవడం చూసాం. ఎఫ్ఎంసీజీ నేమ్స్ ఐ థింక్ ఫ్రంట్ లైన్ కి భిన్నంగా కోల్గేట్ అండ్ డాబర్ లాంటి స్టాక్స్ లో ఇవాళ సెల్లింగ్ మనకు కనపడింది. అఫ్ కోర్స్ హెల్త్ అండ్ ఫార్మా రిలేటెడ్ నేమ్స్ లైక్ ఫోర్టీస్ కానీ, లేదంటే లోరస్ ల్యాబ్ లాంటి స్టాక్స్ కొద్దిగా సెల్ ఆఫ్ కి, జెడ్ఎస్ లైఫ్ లాంటివి కొద్ది సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. అండ్ ఐ థింక్ బాంబే బేస్డ్ రియల్ ఎస్టేట్ నేమ్స్ వాటిల్లో ఈరోజు సెల్లింగ్ కి గురైంది. బికాస్ బాంబే మెట్రోపాలిటన్ ఏదైతే వాటర్ సప్లై ఉందో కన్స్ట్రక్షన్ సైట్స్ కి సప్లై చేయరు అని ఒక వార్త రావడం తోటి లూదా, డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ లో ఒక మంచి సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక కెమికల్, స్పెషాలిటీ కెమికల్స్, ఎస్ఆర్ఎఫ్ లాంటి వాటిల్లో అండ్ పవర్ రిలేటెడ్ అదాని దో సెక్టర్ కొద్దిగా స్ట్రాంగ్ గా ఉన్నా కూడా అదాని పవర్ కొంచెం వీక్ గా ఈ రోజు మనకి ట్రేడ్ అవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ కూడా సిమిలర్ మూవ్స్ అనేది మనకు కనపడింది. ఐ థింక్ డిఫెన్స్ నేమ్స్ అగైన్ ఇక్కడ కూడా చాలా యాక్టివ్ ఉన్నాయి. పరాస్ డిఫెన్స్ ఈ రోజు ఒక 18% పెరగటం చూసాం. ప్రధాన కారణం ఇందాక అనుకున్నట్టు 1.8 lakh crore డిఫెన్స్ స్పెండింగ్ అగైన్. ఐడిబిఐ మళ్ళా లైమ్ లైట్ లోకి వచ్చింది. మధ్యలో గవర్నమెంట్ వాళ్ళ సెల్లింగ్ ఆపేస్తారని వార్త రావడం తోటి 110 నుంచి 60 వరకు పడిన స్టాక్ ఈ రోజు 16% పెరిగి 89-90 దగ్గర క్లోజ్ అవటం చూసాం. అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ ఎంటార్, ఆస్ట్రా మైక్రో, ఇవన్నీ కూడా డిఫెన్స్ నేమ్స్ అండ్ డేటా సెంటర్ నేమ్స్, ఈవెన్ డేటా ప్యాటర్న్స్ లాంటివి, జిఆర్ఎస్సి, ఇవన్నీ కూడా దే డిడ్ గుడ్. అండ్ ప్రాబ్లీ ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఓలా ఎలక్ట్రిక్, జేబీఎం ఆటో లాంటివి కూడా ఈ రోజు 4-5% అప్ మూవ్ రావటం చూసాం. ఇక కొన్ని స్పెక్యులేటివ్ నేమ్స్ లైక్ హెచ్సిసి గానీ, ప్రాబ్లీ అదర్ నేమ్స్ లైక్ టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, 5 స్టార్, ప్రాబ్లీ ఇవన్నీ కూడా కొంచెం వీక్ గా ఉన్న నేమ్స్, వాటిల్లో కూడా ఈ రోజు ఒక మంచి అప్ మూవ్ అనేది మనకి కనపడింది. ఇక వీక్ అయిన నేమ్స్ లో ఒక గుడ్ సెల్ ఆఫ్ తోటి సిమాక్ లో 16% ఫాల్ రావటం చూసాం. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ 4 months లో ఆల్మోస్ట్ లోస్ ఏదైతే ఐ థింక్ 700 ఉందో డబుల్ అవటం చూసాం, 1700 దాకా. సో ఈ రోజు ఒక్కరోజే 15% క్రాక్ అయ్యి 1320 దగ్గర క్లోజ్ అవటం చూసాం. అదర్ నేమ్స్ లైక్ వీనస్ రెమెడీస్ కానీ, డికాల్ కానీ, ఎస్హెచ్ కేల్కర్, షాపర్ స్టాప్ కానీ, ఎన్ఐటి, సొనాటా సాఫ్ట్, శివాలిక్ మెటల్స్, సారేగామా, రేణుకా, ఇవన్నీ స్టాక్స్ ఏవైతే కొంచెం కరెక్షన్ గురయ్యో ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో పెరిగిన నేమ్స్ ఇవన్నీ. సో వాటిలో ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి ఎమర్జ్ అవటం చూస్తున్నాం. అదర్వైజ్ అంతా పాజిటివ్ గా ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో అన్లెస్ దేర్ ఇస్ సమ్ బ్యాడ్ న్యూస్ ఫ్రమ్ వెస్టర్న్ ఇండియా, మన మార్కెట్స్ అయితే ఎక్కువ పడే ఛాన్స్ లేదు. ఓన్లీ టెక్నికల్ కరెక్షన్స్ వచ్చే పాసిబిలిటీ ఉన్నాయి. సో దానికోసం వెయిట్ చేయాలా, లేదంటే ఈ పొజిషన్ ఇక్కడ తీసుకుని 300 points ఆర్ 400 points నిఫ్టీ పడితే ఫర్దర్ గా యాడ్ చేయాలనేది డిపెండింగ్ ఆన్ ద ఇండివిజువల్ రిస్క్. అండ్ ఐ థింక్ విక్స్ ఏదైతే ఉందో ప్రాబ్లీ అరౌండ్ 13-14 మధ్యలో ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద మార్కెట్స్. సో ఫియర్ అనేది 0 ఉంది మార్కెట్ లో. అండ్ ప్రాబ్లీ ఈవెన్ క్రూడ్ కూడా బిలో $80 దగ్గరికి రావటం చూసాం. దట్ ఈస్ ఆల్సో పాజిటివ్ ఫ్యాక్టర్. సో ఒక్క నెగటివ్ ఫ్యాక్టర్ ఏది ఉందంటే కనుక మాన్సూన్ కొంచెం ఈ సంవత్సరం వీక్ ఉంటుంది అని ఆల్రెడీ న్యూస్ ఫ్లో అయితే ఉంది. సో అదొకటి కొంచెం కన్సర్న్ ఉంది. అదర్వైజ్ మార్కెట్ కొద్దిగా బుల్లిష్ గా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది. మేబీ కొద్దిగా కన్సాలిడేషన్ తర్వాత. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.
Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.